ఇంత రాత్రి వేళ తలుపు కొడుతున్నవారు? నాకేం దివ్య దృష్టి ఉందా? వెళ్ళి చూడు. బాగున్నారా బుడంకాయ్? నైనా, మా ఇద్దరి మధ్య ఒక పెద్ద వాదన వచ్చింది నైనా. మన ఊళ్ళో కోడి 4:30కే కూస్తుందని నేనంటున్నా. లేదు, 5 గంటలకే కూస్తాయి మన ఊరి కోళ్ళు, సోమరపోతు కోళ్ళు నాన్న అని ఈడు ఓదిస్తున్నాడు నైనా. అదేందైనా అమ్మ వాదన. తెల్లారి 5 గంటల దాకా మేము ఏడనే ఉంటాం. కోడి ఎన్ని గంటలకు కోస్తుందో ఇని మీరే తీర్పు చెప్పాలి నైనా. 5 గంటలకేనన్నా? 4:30కేనైనా. 5 గంటలకేనన్నా? 4:30కేనైనా. 5 గంటలకే. 4:30కే. 5 గంటలకే. 4:30కే. 5 గంటలు. 4:30. అయ్యో 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 అయ్యో. ఏమ్మా, ఏదో మాట్లాడాలన్నారట? అయ్యా, మీకు పుణ్యం ఉంటుంది. నన్ను గుంటూరులో ఉన్న నా కూతురింట్లో దిగబెట్టండి బాబు. ఎటు వెళ్లాలో, ఏ బస్సు ఎక్కాలో నాకు తెలియదు. అందుకే మిమ్మల్ని పిలిపించాను. ఇక్కడున్న ప్రతి నిమిషము నాకు నరక యాతనగానే ఉంటుంది బాబు. ఎంత అభిమానాన్ని చంపుకొని ఇది నా తల రాతని బతుకుతున్నా, అనుక్షణము నా కోడలనే మాటలు విని తట్టుకోలేకపోతున్నాను బాబు. మీకు సంతకం చేయడం తెలుసా? తెలుసు. ఒక ఖాళీ తెల్ల కాగితం మీద సంతకం చేయమంటే చేస్తారా? అన్నలా ఆదరణ చూపిస్తున్న మీరు నాకు ద్రోహం చేస్తారా బాబు? ఈ ఒక్క మాట చాలమ్మా. మీ తలరాతను మీ అన్న నేను మారుస్తాను. రండమ్మా. రాయ్, నిన్ను ఇక్కడ కూర్చొని చదువుకోమంటే అక్కడేం చూస్తున్నారా? నువ్వేం చేస్తున్నావు అక్కడ? చెప్తా, ముందా నోట్బుక్ ఇవ్వు. నేను ఇవ్వను, నేను చదువుకోవాలి. చదువుకోవాలి. ఈ దేశంలో చదువుకున్న వాళ్ళు ఎందరో అసలు ఉద్యోగాలు లేకుండా అవస్థలు పడుతుంటే అంత అర్జెంటుగా చదివేసి నువ్వేం చేయాలరా? ఆ నోట్బుక్ ఇవ్వు, ఆ పెన్ ఇవ్వు. ఇక్కడ సంతకం పెట్టండమ్మా. వెరీ గుడ్. ఇక మీరేం దిగులు పడకుండా వెళ్ళండి. మిగతాది నే చూసుకుంటా. వెళ్ళండి. ఒరేయ్, ఈ సంతకం పైన నేను చెప్పేది రాయరా. మహిళా పత్రికా సంపాదకులకు నమస్కారములు. మీ ముందు ఒక శోకగీతం పాడాలని ఆశపడుతున్నాను. అది అచ్చు వేస్తే పాఠకుల కళ్ళల్లో గోదావరి కృష్ణ ఉబుకుతుంది. మిమ్మల్ని ఎప్పుడు కలుసుకోవాల్సింది ఈ క్రింది అడ్రస్కి జవాబు రాయండి. అడ్రస్ ఈ మామగారి అడ్రస్గా 21A, నాకు తెలుసు. ఒరేయ్, జవాబు కోడల చేతికొస్తే మా అమ్మగారిని చంపి పారేస్తుంది. అప్పుడు 21B మన అడ్రస్ ఇద్దాం. మీ నాన్న నన్ను చంపి పారేస్తాడు. తాతయ్య తాతయ్య, నా పేరు రాసి నా స్కూల్ అడ్రస్ ఇవ్వండి. లెటర్ వస్తే నాన్నకి తెలియకుండా నేను తెచ్చి మెక్కిస్తాను. మా తల్లే, మా అమ్మ. ఇలా 6 ఏళ్ల పిల్ల నుంచి 60 ఏళ్ల అవ్వ వరకు ఆడవాళ్ళంతా నా వెనక ఉన్నప్పుడు ఆంధ్రదేశాన్ని ఏమిటి, భారతదేశాన్నే జయిస్తాను. సుధా, ఓసారి ఇలారా. 3 రోజుల క్రితం నాకు విచిత్రమైన ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం రాసిన ఆవిడ ఇంటి అడ్రస్ ఇవ్వకుండా స్కూల్ అడ్రస్ ఇచ్చింది. తానేవో కష్టాలు పడుతున్నట్టు కూడా ఆ ఉత్తరంలో రాసింది. ఈవేళ ఈ టైంకు రమ్మని నేను ఆవిడకి లెటర్ రాశాను. నువ్వు నాతో వచ్చి నోట్స్ తీసుకో. అయ్యో, ఏమిటండి ఇక్కడ తీసుకొచ్చారు? సింహాన్ని తన గుహలోనే కలుసుకోవాలి, అదే కిక్కు. ఇది ఎవరి ఆఫీసో తెలుసా? తెలుసు, మీ కోడల ఆఫీసు. తెలిసే తీసుకొచ్చారా? ఇక్కడ నేను అడుగు పెడితే అక్కడ ఇంట్లో భూకంపమే వస్తుంది. భూకంపం ఎలా వస్తుందో తెలుసా? సహనానికి మారు పేరైన భూమాత తన సహనాన్ని కోల్పోతే అదే భూకంపం. ఇప్పుడు మీరే భూమాత, మీరు సహనాన్ని కోల్పోతే భూకంపం మీకెలా వస్తుంది? మీ కోడలికి కదా వస్తుంది. లోపలికి వెళ్ళండి, నేను ఇంకో భూకంపానికి ఏర్పాటు చేయాలి. వెళ్ళండి, ధైర్యంగా వెళ్ళండి.
నాకు లెటర్ రాసింది నేనే. లెటర్లో ఎవరో మిమ్మల్ని హింసలు పెడుతున్నారని రాశారే, ఎవరు మిమ్మల్ని హింసలు పెడుతున్నారు? నా కోడలు. సుధా, నీకో పూట పర్మిషన్ ఇస్తున్నాను. మీ అత్తగారిని తీసుకుని ఇంటికి వెళ్ళు. నీ వల్ల ఆవిడ పడుతున్న ఇబ్బందులేమిటో కనుక్కొని నిన్ను నువ్వు మార్చుకో, లేకపోతే నేను నిన్ను మార్చవలసి వస్తుంది. మనిషి అన్నాక పగలు మేలుకొని ఉండాలి, రాత్రి నిద్రపోవాలి. కానీ నువ్వు రాత్రి మేలుకొని ఉండడం కోసం పగలు నిద్రపోతున్నావు. ఇంట్లో జరుగుతున్నది ఏది నువ్వు గమనించటం లేదు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ అనే పెద్దవాళ్ళు రాశారు. కానీ ఆలిదేవో భవ అని ఎవ్వరూ రాయలేదు. అది నువ్వు కొత్తగా రాసావా? చూడు బాబు, పట్టె మంచం ఎక్కే పెళ్ళానికిచ్చే మర్యాదలో కనీసం సగమైనా ఆ ఉయ్యల మంచం ఊపిన తల్లికి వద్దా? చూడండి, చివరిలో కంటూ ఇట తేలిపోవాలి. ఆఫీస్ నుంచి వచ్చిన మొగుడి ముందు ఆడదానిలా లేచి కూర్చో. భార్యగా కాఫీ తీసుకురా. భర్తగా నేనేం చెయ్యాలో చెప్పు, చేస్తాను. ధర్మం న్యాయం ఆలోచించి. కాఫీ తీసుకో బాబు. నువ్వెందుకు తీసుకొచ్చావమ్మా? నువ్వు ఈ ఇంట్లో వంట మనిషివి కాదు, నా తల్లివి. నీకు కూర్చోబెట్టి చేసి పెట్టాల్సిన వయస్సుంది, హోదా ఉంది, హక్కుంది. నువ్వు వెళ్ళి హాల్లో కూర్చోమ్మా, కూర్చో. ఏమైంది వాళ్ళు మీకు? ఇంతకాలం చీర కట్టుకున్నాను, ఇవాటి నుంచి లుంగీ కట్టుకోవాలనే నిర్ణయానికి వచ్చాను. వాట్ యు మీన్? లేవే. వెళ్ళి 2 కాఫీ తీసుకురా. ఏమిటి అలా చూస్తున్నావు? కాఫీ పెట్టడం తెలీదా? లేక గ్యాస్ తెరవడం తెలీదా? లేక గిప్పులతో పొయ్యి వెలిగించడం తెలీదా? లేక అసలు ఈ ఇంట్లో వంటగది ఎక్కడుందో కూడా తెలీదా? You're going beyond your limits. తెలుగులో మాట్లాడవే. నువ్వేవైనా తెల్లదొరకు పుట్టావా? నెల నెల నీ పత్రికలో రాతలు వెలిగిస్తున్నావు. కన్న తల్లికి కడుపును పుట్టినవాడే కూడు పెట్టడం లేదు. పెంచి పెద్ద చేసిన తండ్రిని కొడుకే నడి వీధిలోకి నెట్టేశాడు. ఆడపడుచుని అన్నగారే ఆదుకోవటం లేదు. మీ మగాళ్ళంతా ఇంతే. నీలాంటి భార్యలు తగులడితే మేమంతా ఏం చేయగలమే? అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నిర్భయంగా తిరగగలిగినప్పుడే మన దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అన్నారు గాంధీజీ. అది మీ పత్రికల్లో పెద్ద పెద్ద అక్షరాలతో వేస్తున్నారు. కానీ నీలాంటి ఆడవాళ్ళకి అర్ధరాత్రులు తిరగడానికి ఖాళీ ఎక్కడుంది? కట్టుకున్న వాడిని పీకు తినడానికే మీకు టైం చాలటం లేదే. మహిళా మండలి మీటింగుల్లో ఉపన్యాసాలు అదరకొట్టేస్తున్నావు. ఆడది అవమానించబడుతోంది, అనగదొక్కబడుతోంది, హింసించబడుతోంది. మా అమ్మ మాత్రం ఆడది కాదా? చూడు, ఇంతకాలం నువ్వు పత్రికలో రాసి చించింది, సంపాదించింది చాలు. ఈ రోజు నుంచి ఇంటి ఇల్లాలిగా, నాకు భార్యగా, మా అమ్మకు కోడలుగా ఉండు. అచ్చా, దానికి నేను అంగీకరించకపోతే? ఈజ్ ఇట్? నీ దారి నువ్వు చూసుకో. ఏమిటా దారి? నీ పుట్టింటి దారి. నేనెందుకు నా పుట్టింటికి వెళ్ళాలి? ఇదే నా అత్తారిల్లు కాదే, అద్దె ఇల్లు.
నెల నెల నేనద్దె కడుతున్న ఇల్లు, నేను అడ్వాన్స్ ఇచ్చిన ఇల్లు. అంతేకాదు మీరు పడేసిన 4 మెతుకులకి ఎన్నో రోజులు ఈ శరీరాన్ని మీకు దానం కిందిచ్చాను. ఇదేనా నీ నిర్ణయం? నిర్ణయం కాదు, ఇది ఆరంభం. ఆడది తలంచుకుని ఉండబట్టే మీ మగాళ్ళు ఆడదాన్ని కట్టుబానిసను చేస్తున్నారు. మీరు నన్ను అలా చేయలేరు. నేను నా సొంత కాళ్ళ మీద నిలబడగలను. ఏ రోజు నువ్వు నాతో కలిసి సన్నుకల్లి మీద కాలు పెట్టావో ఆ రోజే నీ సొంత కాళ్ళు విరిగిపోయాయి. బుల్షిట్ ఛాలెంజ్. సుధా నువ్వుండమ్మా, ఛాలెంజే.